హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను ఇన్షార్ట్ ఎడిటింగ్ యాప్లో ఎలా ఎడిట్ చేయాలో అయితే చూపించబోతున్నాను. ముందైతే ఇన్షార్ట్ ఈ యాప్ని అయితే నొక్కండి. మీకు పర్మిషన్స్ అన్ని గ్రాంట్ చేశాక ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మనం వీడియో చేయబోతున్నాం కాబట్టి వీడియో మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక నేనైతే ఇప్పుడు ఈ వీడియోని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి దీని మీద ఇక్కడ రైట్ బటన్ అయితే నొక్కండి. ఎందుకోండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఇలా వస్తుంది కదా. అందరి సూపర్ ఆడియో సింపుల్ ఇస్తున్నాం. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ అయితే ఇక్కడ క్యాన్వాస్లో నొక్కాను ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ ఆల్రెడీ కింద పైన అలా పడుతుంది ఫ్రెండ్స్. ముందైతే ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆల్రెడీ 3.4 అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ కూడా ముందైతే ఇది బటన్, ఆడియో బటన్ గురించి చూపిస్తాను ఫ్రెండ్స్. బటన్లో అయితే మ్యూజిక్ అనే దాంట్లోకి వెళ్తే మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్కి పెట్టుకుంటారు కదా, వ్లాగ్ చేయడానికి మ్యూజిక్స్, ఇంకా చిల్ మూడ్ని బట్టి బీట్స్, ఇంకా ఫెస్టివల్ లాంటి వాటిలో ఇదైతే బ్యాక్గ్రౌండ్గా యూజ్ అవుతుంది. ఇంకా ఇదైతే ఎఫెక్ట్స్ ఫ్రెండ్స్, ట్రాన్సిషన్ చేయడానికి వాటికి. ఇదైతే రికార్డ్ ఫ్రెండ్స్. దీనికి మనం మైక్రోఫోన్ యాక్సెస్ అయితే ఇవ్వాలి. దీని గురించి ఇప్పుడు నేను చెప్పను కానీ ఫ్రెండ్స్, మీకైతే ఏంటంటే ఈ రికార్డ్ ఆప్షన్ ద్వారా అయితే మీరు ఏదైనా ఎక్స్ట్రాగా ఇందులో ఈ ఆప్షన్ ద్వారా మీరు అయితే డబ్బింగ్ లాంటివి మాట్లాడి అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదైతే వీడియోలో ప్లే అయ్యింది. ఇంకా తర్వాత స్టిక్కర్స్ ఫ్రెండ్స్. ఈ స్టిక్కర్స్ ఆప్షన్లోకి వెళ్ళి స్టిక్కర్ ప్లేస్ మీద క్లిక్ చేస్తే మీకు నచ్చిన స్టిక్కర్స్ని అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రీగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. కొన్ని 84 స్టిక్కర్స్ వరకు మీకు వచ్చుతాయి ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి. ఇంకా చాలా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు గిఫ్ట్ అనేది అందరికి తెలుసు కదా ఫ్రెండ్స్, అవి వస్తాయి. ఇంకా ఇక్కడ చాలా స్టిక్కర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఒక టెక్స్ట్ అయితే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను టెక్స్ట్ చేస్తున్నా చూడండి. ఏ కలర్లో పడుతున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు నచ్చిన కలర్లో అయితే పెట్టుకోవచ్చు. నేనైతే దీన్ని పెడుతున్నా ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని నేను కాసేపు పెట్టాలనుకుంటున్నా కాబట్టి కాసేపు తర్వాత వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే క్యాప్షన్స్ ఫ్రెండ్స్. మీరు ఎక్స్ట్రాగా కింద సబ్టైటిల్స్లో పడాలంటే ఆ క్యాప్షన్స్ని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంక ఇవే మీకు మెయిన్ ఫ్రెండ్స్. ఇందులో తర్వాత టెక్స్ట్ ఇప్పుడే కదా ఫ్రెండ్స్ మనం చూసాము. ఈ ఎఫెక్ట్ ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ ఎఫెక్ట్ ఎందుకండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ట్రెంపుల్ ఈ ఎఫెక్ట్ పెడితే చూడండి ఫ్రెండ్స్. ఇలా మీకు నచ్చిన ఎఫెక్ట్ని అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఫిల్టర్ అయితే మీకు వీడియోకి తగినట్టుగా పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఈ ఎఫెక్ట్ని అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. ఇంకా ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ బ్రైట్నెస్. నాకైతే ఇది నచ్చింది ఫ్రెండ్స్. ఈ బ్రైట్ ఇంతవరకు పెడుతున్నా. ఇంకా ఇది ఇప్పుడే కదా ఫ్రెండ్స్ మనం చూసింది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా బాగా వస్తుంది కదా ఫ్రెండ్స్ ఫిల్టర్లోకి వెళ్ళి. ఇంకా ఇదైతే పిఐపి ఫ్రెండ్స్. దీంట్లో అయితే మనం ఇందులోనే వేరే వీడియో కానీ ఫోటో కానీ యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈ ఫోటో యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి,
ఇదిగోండి ఫ్రెండ్స్ చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసాం. ఇలా ఫోటో అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేను చూపించడానికి యాడ్ చేసా. చూసారు కా ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా మనం ప్రికట్ స్ప్లిట్ మీరు ఇదిగోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఇక్కడ వరకు అయితే కట్ చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్. దీనికోసం నేనైతే ట్రిమ్ ఇంకా చెప్పండి ఫ్రెండ్స్. మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎలా కట్ చేయాలో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మీరు ఎక్కడి వరకు డిలీట్ చేయాలనుకుంటున్నారు ఈ స్ప్లిట్ బటన్లోకి వెళ్ళి తర్వాత మీరు డిలీట్ చేయాల్సి అనుకున్న దాన్ని డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళి డిలీట్ చేయాలి ఫ్రెండ్స్. ఇదైతే వాల్యూమ్ 200% వాల్యూమ్ వచ్చేసి ఇంకా బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు చాలా యూజ్ అయ్యింది. మీకు ఇక్కడ ఉన్న కలర్స్ వరకు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఇంకా ఈ కలర్స్ ఏం నచ్చకపోతే ఈ బటన్ మేము క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఈ ఫోటో పెడుతున్నా. ఇంకొన్ని ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్లో ఇలా ఈ ఫోటో వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చింది. నాకైతే అది అవసరం లేదు కాబట్టి ఇప్పుడు తీసేసాను ఫ్రెండ్స్. ఇంకా ఇది స్పీడ్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్లోగా ఇది కొన్ని ఫ్రెండ్స్ చూడండి చూసారు ఫ్రెండ్స్, స్లోగా వచ్చింది. స్పీడ్ వచ్చేసి నార్మల్గానే పెడుతున్నా. ఇంకా ఇది యానిమేషన్ ఫ్రెండ్స్. మీకైతే దీని గురించి తెలిసే ఉంటుంది నాకు తెలిసి. నాకైతే ఇప్పుడు యానిమేషన్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ అందులో. ఇంకా ఇది కట్ ఫ్రెండ్స్. దీన్ని వాయిస్ ద్వారా అలా కట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదైతే క్రాప్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇలా పెట్టుకోవచ్చు ప్లస్ ఇలా. ఇంకా మీకు ఇక్కడ చాలా టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు టిక్టాక్ లాంటి వాటికైతే ఇది, మళ్ళీ యూట్యూబ్లో పెద్ద వీడియో చేస్తున్నట్టయితే ఇది. నేనైతే ఒరిజినల్దే పెడుతున్నా ఫ్రెండ్స్, నాకు అదే నచ్చింది కాబట్టి. ఇంకా ఇదైతే రొటేట్ ఫ్రెండ్స్. ఇది నొక్కితే చూడండి ఫ్రెండ్స్ ఇలా రొటేట్ చేయొచ్చు. పెట్టుకున్నా. ఇంక ఇదైతే ఫ్రీజ్ ఫ్రెండ్స్. అంటే ఇది మీకు షార్ట్స్ ఎడిట్ చేసే వాళ్ళకైతే ఇలాంటి యానిమేస్ ఇదైతే బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నేను దీని వరకు ఫ్రీజ్లో పెట్టాను ఫ్రెండ్స్. చూడండి ఈ పిక్చర్ వరకు అయితే ఆగిపోయింది ఫ్రెండ్స్. నేను తీసేసాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. తర్వాత అయితే మీరు వీడియో అప్లోడ్ చేయడానికి ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద అయితే నొక్కండి ఫ్రెండ్స్. నాకు కావాల్సింది ఇది ఫ్రెండ్స్ కాబట్టి ఎక్స్పోర్ట్ నొక్కేసా.